మనం ముఖ్యంగా ఆధార్ అన్‌లాక్ ఏ విధంగా చేసుకోవాలో మనము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధార్ కార్డ్ అనేది మనం అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు. లాక్ చేసుకుంటే ఏ విధంగా అన్‌లాక్ చేసుకోవాలో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్‌లాక్ అంటే మనకు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటది. లాక్ పెట్టుకోవడం అంటే మనకు ఏదైనా మనకి స్కామ్ చేసేవాళ్ళు గానీ, ఫ్రాడ్ చేసేవాళ్ళకి మనకు ఆధార్ కార్డ్ మన బయోమెట్రిక్ ఎక్కడంటే ఎక్కడ ఇస్తున్నాం మనం. మనకు ఈ ఏపీఎస్‌లో మనకు డబ్బులు మనం ఆధార్ నంబర్ చెప్పామంటే, ఫింగర్ పెట్టామంటే చాలా వరకు కూడా మనకు డబ్బులు తీసుకుంటాను గదా! మనకు ఆ తర్వాత మనం తీసుకున్న తర్వాత మనకు ఆ ఆధార్ కార్డ్ అనేది లాక్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా స్కామర్స్ ఎక్కువగా చేస్తున్న ఆధార్ కార్డ్ లాక్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మనకు బయోమెట్రిక్ గాని, ఆధార్ కార్డ్ గాని లాక్ పెట్టుకోవడం వల్ల చానా మంచిదనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆధార్ స్కామ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. ఎక్కడ చూసినా ఆధార్ కార్డ్ ఇస్తున్నాము. దానికి మనకు లాక్ పెట్టుకొని ఆ తర్వాత అన్‌లాక్ ఏ విధంగా చేసుకోవాలో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. అన్‌లాక్ అంటే ఏ విధంగా లేదు మనకు ముఖ్యంగా మనం వర్చువల్ ఐడీ మనకు వీఐడీ నంబర్ గావాలి. మనకు వీఐడీ నంబర్ వచ్చి మనకు ఆధార్ కార్డ్‌లో ఉంటుంది. లేకుంటే మనకు మళ్ళీ వీఐడీ నంబర్ కావాలనుకుంటే మనకు మామూలు నార్మల్ టెక్స్ట్ మెసేజ్‌లోకి వెళ్ళి మనకు ఆర్‌విఐడీ అని నొక్కేసి మన ఆధార్ నంబర్ లాస్ట్ 4 నంబర్‌లు నొక్కినామంటే మనకు 1947కి మనకి ఎస్ఎంఎస్ మనం సెండ్ చేశామంటే వాళ్ళకి మన వర్చువల్ ఐడీ మనకి వీఐడీ నంబర్ అనేది మనకు సెండ్ చేయడం చేస్తారు. ఇది సెండ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చి గెట్ ఓటీపీ స్పేస్ ఇచ్చి మనకు వర్చువల్ ఐడీలో 6 నంబర్స్ మనకి ఎంటర్ చేసామంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఆధార్ అని టైప్ చేసి ఆ ఓటీపీని సెండ్ చేసామంటే ఈజీగా మనకు ఆధార్ కార్డ్ అనేది అన్‌లాక్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మీకు అలా లేదనుకుంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా ఆధార్ కార్డ్ అన్‌లాక్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే యూఐడీఏఐ నొక్కినామంటే మనకు ఓపెన్ అయితుంది. ఆధార్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మనకు చాలా ఉంటాయి. అప్‌డేట్ ఫోన్ నంబర్ అని ఇలా చాలా ఫీచర్స్ అనేది ఉంటుంది. లాస్ట్‌లో మనకు అన్‌లాక్ బయోమెట్రిక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు లాక్ ఆధార్ ఉంటుంది. అన్‌లాక్ ఆధార్ ఉంటుంది. అన్‌లాక్ ఆధార్ కార్డ్‌ని క్లిక్ చేసి అన్‌లాక్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకు వర్చువల్ ఐడీ నంబర్ క్యాప్చా అని వస్తుంది. వర్చువల్ ఐడీ నంబర్ మనకు మెసేజ్ వచ్చింటుంది కదా! ఆ మెసేజ్‌లో దాంట్లో వచ్చి ఇక్కడ తీసుకొని ఎంటర్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనకు కింద క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే ఈజీగా మనకు ఆహ్, ఆధార్ అన్‌లాక్ సక్సెస్‌ఫుల్లీ అని మనకు రావడం జరుగుతుంది. ఇలా 2 దాంట్లో గూడా మామూలు వెబ్‌సైట్ ద్వారా మనకు అన్‌లాక్ చేసుకోవచ్చు. తర్వాత నార్మల్ మెసేజ్ ద్వారా 1947కి ఎస్ఎంఎస్ చేసి గూడా మనకు ఆధార్ అనేది అన్‌లాక్ చేసుకోవచ్చు. అదే విధంగా లాక్ చేయాలన్నా గూడా చాలా సింపుల్‌గా లాక్ గూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనకు ఆధార్ లాక్ ఎలా చేయాలి? ఆ తర్వాత వచ్చి బయోమెట్రిక్ లాక్ ఏ విధంగా చేయాలి? మళ్ళా అన్‌లాక్ ఏ విధంగా చేయాలని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.